హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనకు జొన్న దోశ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా 2 కప్పుల జొన్నలు, 1 కప్పు మినప్పప్పు, 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, హాఫ్ కప్పు బియ్యం వేసాను. బియ్యం వేసి శుభ్రంగా కడిగి మార్నింగ్ నానబెట్టుకుంటే నైట్ ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే జొన్నలు తొందరగా నానవు కదా. ఇలా నానబెట్టుకొని నైటు మిక్సీ పట్టుకోవాలి, సన్నగా పట్టుకోవాలి. జొన్నలు గట్టిగా ఉంటాయి కదా, తొందరగా నలగవు. వాటిని మంచిగా సన్నగా పట్టుకొని ఒక స్టీల్ బౌల్లోకి పిండిని వేసేసి మూత పెట్టేసి నైట్ అంతా పులవనివ్వాలి. మార్నింగ్ మనం పిండిని చూస్తే ఈ విధంగా పులిసి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మనకి ఎంత అవసరమో అంత వేరొక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని అందులో సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ మీద దోశ పెనం పెట్టుకోవాలి. దోశ పెనము కొద్దిగా వేడి కాగానే దాని మీద వాటర్ చల్లుకొని ఒక క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ వాటర్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని మనము దోశ వేసుకోవడమే. ఇలా ఒక గరిటెతో పిండిని తీసుకొని దోశను స్మూత్గా వేసుకోవాలి. బియ్యం వేసుకుంటే జొన్న దోశ అనేది క్రిస్పీగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా దోశ వేసుకొని పైనుంచి కొన్ని 1 టేబుల్ స్పూను ఆయిల్ డ్రాప్స్ వేసుకొని బాగా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. ఈ విధంగా ఎర్రగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి పల్లి చట్నీ అయినా టమాటా చట్నీ అయినా ఏ చట్నీ అయినా చాలా బాగుంటుందండి, రుచిగా కూడా ఉంటుంది. ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ నైట్కి టిఫిన్ లాగా ఇది చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎవరికైనా ఇది హెల్త్కి చాలా మంచిదండి. జొన్న దోశ కదా. నేనైతే ఇక్కడ బీరకాయతో చట్నీ చేశానండి. ఈ బీరకాయ చట్నీ వీడియో మన ఛానల్లో ఉంది. మీకు కావాలంటే చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్